డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. నెక్స్ట్ వన్ చూడండి, బిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. అసలు ఎందుకు యూజ్ చేస్తారండి బిఆర్ఎస్? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిఆర్ఎస్? చెప్పండి. బిఆర్ఎస్ అంటే ఏంటండి? ఎందుకు యూజ్ చేస్తారు కంపెనీలో బిఆర్ఎస్? బ్యాంక్ నుంచి ఒక స్టేట్మెంట్ తెచ్చుకుంటాం సార్. మనం ఎంటర్ చేసుకున్న టాలీలో ఎంటర్ చేసే స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్కి సరిపోయిందా లేదా అని టాలీ చేస్తారు సార్. ఓకే, వెరీ గుడ్. బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకుంటాం. ఇక్కడ మనం చేసిన ఎంట్రీస్ కి బ్యాంక్ స్టేట్మెంట్ ఈ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయడం ఎలా, సో అమౌంట్లు మ్యాచ్ చేయడం ఎలా అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? చూద్దాం సార్. మనకి మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎంటర్ చేస్తాం? న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. బిఆర్ఎస్ సర్వీస్ ఓరియంటెడ్ మాది. మెయింటైన్ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ నెస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళండి. మా డేట్లు మ్యాండేటరీగా మార్చాలమ్మా, ప్రతిరోజు డేట్లు మార్చాలా, లేకపోతే అకౌంట్స్ కరెక్ట్గా రావు. 14 ఆల్ట్ సి వసీం క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మురళీ క్యాపిటల్ 5 lakhs. యూనియన్ బ్యాంక్ 14. నెక్స్ట్ 24 ఫర్నిచర్ పేమెంట్. నెక్స్ట్ సో అడ్వాన్స్ ఫర్ బిల్డింగ్ 1 lakh. డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ డేట్ తీసుకోండి పేమెంట్. కరెంట్ అసెట్స్ అన్ని చూడండి, ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, గమనించండి. సిండికేట్ బ్యాంక్ ఓపెన్ అనదర్ బ్యాంక్ అకౌంట్ కాంట్రా. నెక్స్ట్ పెట్టి క్యాష్ నెక్స్ట్ 15 ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ లోన్ టేకెన్. లోన్స్ అండ్ లైబిలిటీ.
నెక్స్ట్ రెంట్ పెయిడ్ 25. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 16 పేమెంట్. తర్వాత 26 ప్రింటర్. స్టార్ ప్రింటర్స్. నెక్స్ట్ 26 కమిషన్ రిసీవ్డ్. $65,000. నెక్స్ట్ 17 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 28 పేమెంట్. నెక్స్ట్ 19 బ్యాంక్ చార్జెస్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 29. $5,000 సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 110 కాంట్రాక్ట్. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్. ఏ బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. అన్ని ట్రాన్సాక్షన్స్ మీ కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 51,500. సో ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా జరుగుతాయి. ఇక్కడ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేస్తాం. బ్యాంకింగ్ చెక్ రిజిస్టర్ ఆల్ట్ F1 చూడండి. సిండికేట్ బ్యాంక్ 3 కనబడుతున్నాయి, యూనియన్ బ్యాంక్ 7 కనబడుతున్నాయి. ఓకే, రీకన్సిల్ తర్వాత మాన్యువల్ రీకన్సిల్. చూడండి, డేటు, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్. అంటే చెక్ మీద నెంబర్స్ ఉంటాయి చూసారా, 3 నెంబర్లు ఉంటాయి. ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం, దాన్ని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటాం. ఇన్స్ట్రుమెంట్ డేట్ అంటే వాళ్ళు మనకు చెక్ రాసిచ్చిన తర్వాత మన బ్యాంకుకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు ఒక డేట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. మన అకౌంట్లో పడిన డేట్ ఏది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏప్రిల్ ఉంది కదా, నేను మే ఇస్తున్నా. 15, 16, 18, ఆగస్ట్, సెప్టెంబర్, 19, అక్టోబర్, నవంబర్. ఇలా చూడండి కింద బ్యాలెన్సెస్ ఫర్ కంపెనీ బుక్స్, ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ అక్టోబర్. 2 మ్యాచ్ అయిపోతాయి, ఈక్వల్ అయిపోవాలి. అప్పుడు రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయిపోతుంది డేటా. చూడండి, ఇక్కడ రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయింది. యా, నెక్స్ట్ కూడా యూనియన్ బ్యాంక్ చూడండి. చూడండి,
చూసారా? అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయడం ఇలా. ఇది గైస్, ఈ విధంగా మనము లైక్ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి మనం పోస్ట్ చేసుకున్న ఎంట్రీస్ కి రెండు ఈక్వల్ అనేది చేయాలి. చేసుకొని మనం అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమి కానీ లేవు బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఓకే, అన్ని క్లియర్ అయిపోయాయి. చూడండి, ట్రాన్స్ఫర్స్ తప్పితే దీనే బీఆర్ఎస్ అంటారు. దీన్ని బీఆర్ఎస్ అంటారు. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్ మా? లైక్ ఇంకా మీకు పేరోల్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి కొన్ని రిమైనింగ్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తాం. మాక్సిమం బ్యాంక్ రికార్డ్స్ ప్రతి మంత్ది చెక్ నెంబరు డేటు అన్ని ప్రాపర్గా ఉంటేనే అది అవుతుంది అనమాట. ఇప్పుడు నీకు నెట్ బ్యాంకింగ్ ఉండాలి. నెట్ బ్యాంకింగ్ ఉంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ మంత్ కావాలంటే ఆ మంత్ డౌన్లోడ్ చేసుకుంటావు, చేసుకొని దాని ప్రకారంగా ఎంటర్ చేసుకుంటావు. నీకు 2 బ్యాంకులు ఉంటాయి. ఏ బ్యాంక్ నుంచి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశావు, ఎప్పుడు డిపాజిట్ అయింది, అవన్నీ చూసుకోవాలి. రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేసుకోవాలి డేట్ల ప్రకారంగా. ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది అంతే, ఆటోమేటిక్. ఏది మ్యాచ్ అయినప్పుడు అది అన్రీకన్సిలేషన్ వెళ్ళిపోతుంది. రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి అంతే. నెట్ బ్యాంకింగ్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే. నెట్ బ్యాంకింగ్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? ఓకే. యా, డన్ గైస్. సో లైక్ డేటా ఎక్సెల్ కి, జేపీజీకి, పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పానమ్మా లాస్ట్ క్లాస్ లో. చెప్పానా గైస్? చెప్పలేదా? చెప్పలేదా? యా, డన్ గైస్. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఈ డేటాని టాలీ నుంచి ఎక్సెల్ కి కానీ, జేపీజీకి కానీ, పీడిఎఫ్ కానీ ఎలా కన్వర్షన్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0లో అనేది చూద్దాం. అంతకు ముందుగా ఒక న్యూ ఫోల్డర్ నేను డెస్క్టాప్ మీద క్రియేషన్ చేసుకుంటున్నా. లైక్ మీ ఇష్టం, ఏ పేరున పెట్టుకోండి. నేను టాలీ డేటా అని ఇచ్చాను. ఈ ఫోల్డర్లోకి ఆ డేటా వచ్చి పడిపోవాలి. ఎలా? సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, పైన ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. చూడండి, ఎక్సెల్ ఉంది, జేపీజీ ఉంది, పీడిఎఫ్ ఉంది. ప్రజెంట్ నాకు ఎక్సెల్ కావాలి. ఫోల్డర్ పాత్ డెస్క్టాప్ ఉంది కదా, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ డేటా, ఎంటర్. దీని పేరు ఏంటి? బీ షీట్. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. టాలీలో ఉన్న డేటా మొత్తం ఎక్సెల్లోకి వచ్చేసి ఉండొచ్చు. చూడండి, టాలీ డేటా, బీ షీట్ వచ్చిందా? మీరు ఏదైనా అమౌంట్లో మ్యానిపులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా టాలీలో ఉన్న డేటా అని బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్లోకి వచ్చింది ప్రాజెక్ట్. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ మళ్ళీ మనం లైక్ జేపీజీగా మారుద్దాం. జేపీఈజీ, ఎస్కేప్. చూడండి, వెళ్ళి వచ్చిందా? జేపీజీగా మారిందా? చూసారు కదా. నెక్స్ట్ పీడిఎఫ్ గా మారుద్దాం.
ఫోల్డర్ పాత్, ఎక్స్పోర్ట్, పీడిఎఫ్, టాలీ డేటా పీడిఎఫ్. చూసారా ఇలాగా. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఈ మూడే కాదు, మిగతాది కూడా తీసుకురావచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆల్ట్ F1, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, దీని చూడండి ఫైల్ నేమ్ PANTL, పాండ్లా, ఎక్స్పోర్ట్, టాలీ డేటా. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్? యా. నెక్స్ట్, ఇదే డేటాని జేపీజీగా ఎలా మార్చాలి? వచ్చిందా జేపీజీ? ఎక్స్పోర్ట్, పీడిఎఫ్, చూసారా ఇలా ప్రతిదీ కూడా తీసుకొని రావచ్చు. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F2 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ D. సో పర్చేజెస్, సేల్స్ ఏమైనా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా పర్చేజ్ చేస్తున్నా, డేటా లేనట్టు ఉంది కదా. ఇక్కడ డేటా ఉందా, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. STK సమ్, వచ్చిందా? సేల్స్ లేదు కాబట్టి 0 చూపిస్తుంది. సేల్ చేస్తే సేల్స్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ జేపీజీ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఇలా మనం స్టాక్ సమ్మరీ కూడా తెచ్చాం. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ చూసారు కదా, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్.
చూడండి ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. జేబీజీ ట్రయల్ బ్యాలెన్స్. పీడిఎఫ్. ఇలామా ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమరీ, ట్రయల్ బ్యాలెన్స్ జేబీజీగా, తర్వాత లైక్ ఎక్సెల్ లాగా, పీడిఎఫ్ 3 రకాలుగా డేటాని ఎక్స్పోర్ట్ గానీ చేయొచ్చు. ఓకే, ఇది టెక్నికల్ పాయింట్. ఎడ్యుకేషన్ ఇంకా సార్ మోడ్ ఎడ్యుకేషన్ టైప్ లో ఎడ్యుకేషన్ టాలీ ఉంది కదా సార్, టాలీ ఎడ్యుకేషన్ ప్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా సార్ ప్రాక్టీస్కి, అందులో కూడా అవుతుంది సార్. ఇప్పుడు చేసేది ఎడ్యుకేషన్ మోడ్లో కదా మీకు చెప్పేది. ఓకే లైసెన్స్ అంటే డేట్లు ఒక్కటి మారవు అంతే, మిగతా 99% మొత్తం వర్క్ చేయొచ్చు. ఓకే డేట్లు మారకుండా చేస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. ఓకే డేట్లు మారిస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఆ 1% కి డబ్బులు కట్టాలి మనం. ఓకే, సో ఎవరికైనా బిజినెస్ వస్తుంటే అకౌంట్స్ లైక్ టాలీ సాఫ్ట్వేర్ కావాలంటే మనం సేల్ చేస్తాం మన సెంటర్ నుంచి. ఎవరికైనా కావాలంటే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒరిజినల్ టాలీ లైసెన్స్ సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అంటారు. సింగిల్ యూజర్ మనకి 26,500 రూపీస్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ తో కలిపి. మల్టీ యూజర్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 80,000 పడుతుంది. 5 సిస్టమ్ 6 సిస్టమ్స్ కి కనెక్ట్ చేయొచ్చు. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టమ్ మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే బిజినెస్ మ్యాన్స్ మీకుంటే ఇన్ఫార్మ్ చేయండి, డిస్కౌంట్స్ ఇస్తాను. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే. యా.